సార్ ఐమ్ సారీ, నాకు అర్థం కాలేదు. టైగర్ నాగేశ్వరరావుకి పిఎం పర్సనల్ సెక్యూరిటీకి ఏంటి సార్ సంబంధం? Mr. Shastri, in this meeting, I will be asking the questions. Please sit down. Now tell me everything about Tiger Nageshwar Rao. సార్ సార్ నాగేశ్వరరావు రాజకీయాల్లోకి వెళ్ళి ఉంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్లోకి వెళ్ళుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్ళుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. అన్ఫార్చునేట్లీ వాడు ఒక క్రిమినల్ అయ్యాడు సార్. నా సర్వీస్లో ఇలాంటి వాళ్ళని చాలామంది చూశాను. మంగళ్ సింగ్, ఓంకార్ సింగ్ యాదవ్, ఫ్యూలా. అంతకన్నా పెద్ద దొంగ వీడు. సార్ చెప్పకుండా తీసుకెళ్ళిపోతే దొంగతనం, కొట్టి లాక్కెళ్ళిపోతే దౌర్జన్యం, సవాల్ చేసి పట్టుకెళ్తే దట్స్ టైగర్ నాగేశ్వరరావు ఫీల్స్. సార్ నాగేశ్వరరావు గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, కానీ వాడిని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎప్పుడు వాడిని చూడలేదు సార్. కొన్ని సంవత్సరాల క్రితం నేను స్పెషల్ డ్యూటీ మీద చీరాల పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకు వాయిస్ ఇంకా గుర్తుంది సార్. ఇట్ వాస్ మోర్ లైక్ అ రోర్. చీరాల పోలీస్ స్టేషన్. ఈ గొంతు గుర్తు పెట్టుకో. అడవిలో తిరిగేవాడికి పులి అలికిడి, ఈ ప్రాంతంలో పనిచేసే పోలీసుడికి ఈ గొంతు వినికిడి తెలియటం చాలా అవసరం. ఎవడ నువ్వు? పోలీసులకి విజ్ఞప్తి, 17643 కాకినాడ నుంచి మద్రాసు వెళ్ళు సర్కార్ ఎక్స్ప్రెస్ దారిలో దోపిడీకి గురి కాబోతుంది. తుఫాన్ బాధితుల కోసం కాకినాడ నుంచి కృష్ణపట్నం వెళ్తున్న 20 టన్నుల ఆహార ధాన్యాలు దోపిడీ జరగబోతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? స్టోర్టుపురం నాగేశ్వరరావు. కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వటం నాకు అలవాటు. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి. ఓకే సార్. కాకినాడ మచిలీపట్నంకి 242 కిలోమీటర్స్ డిస్టెన్స్. మధ్యలో 21 స్టేషన్స్, ప్రతి స్టేషన్లో 10 మంది పోలీసులు, క్రాసింగ్ దగ్గర పెహరా, ప్రతి బోగిలో ఆర్పీఎఫ్ సిబ్బంది. సరుకు కొట్టేయడానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ 2300 మీటర్లున్న గోదావరి బ్రిడ్జ్. ఇంత సెక్యూరిటీ దాటి 5.5 నిమిషాల్లో 20 టన్నుల సరుకు కొట్టేయాలి. యు రియలీ థింక్ ఇట్స్ పాసిబుల్ సార్? లోడ్ చేయడానికే 5 గంటలు పడుతుంది. 5.5 నిమిషాల్లో వాడు 20 టన్నులు కొట్టేయడమా? ఇట్స్ ఇంపాసిబుల్. సార్, అసాధ్యమని మన ఆలోచన ఎక్కడైతే ఆగిపోతుందో వాడి ఆలోచన అక్కడి నుండి మొదలవుతుంది.
దారి లేదని ఎక్కడైతే మన అడుగు ఆగిపోతుందో అక్కడి నుండే వాడి పరుగు మొదలవుతుంది సార్. Did you get him? హలో సార్ వాడు తప్పించుకున్నాడు సార్. అక్కడే ఇక్కడ ఉంటాడు చూడండి. ఇప్పుడే కదా. వాడు ఎలా ఉంటాడో మాకు తెలియదు కదా సార్. సార్ నాగేశ్వరరావు మీద ఉన్న క్రైమ్ ఫైల్స్ అన్ని రెడీ చేశాం సార్. Particular in the crime literature blast, sir. Award you. He started very early, sir. అంటే 10 ఏళ్లకే 8 years. 8 ఏళ్ల వయసులో దొంగతనమా? Murder. యలమంద స్టూవర్ట్పురం క్రైమ్ కి తల్లివేరు లాంటివాడు. స్టూవర్ట్పురంలో జరిగే ప్రతి క్రైమ్ వెనుక అతని హ్యాండ్ ఉంటుంది. ఆ క్రైమ్ నుంచి వచ్చే ప్రతి రూపాయిలో అతనికి వాటా ఉంటుంది.
దొంగతనానికి పొమ్మని నేను చెప్పుండానా పోనీ దొంగతనానికి పోయే ముందు నువ్వు నాకు చెప్పుండవా పనైనాకైనా లెక్కొట్టుకొచ్చిచ్చినావా నేను కట్టబడి కొట్టుకొచ్చిన సొమ్ము నీకెందుకు ఇయ్యాలా? దుక్కి దున్నింది కదా అని పంట ఎద్దుదైపోద్దా కాపలా కాసిందని కొంప కుక్కదైపోద్దా